టీఎస్సీపీకేట్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్గా అన్ని సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళకు లైక్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది. సపోజ్ ఎవరైతే 2024 స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ వాళ్ళు కానీ 2023 అండ్ బిఫోర్ వాళ్ళు ఎవరైతే ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల ఒక సర్టిఫికేట్ పెట్టబోయి ఇంకొక సర్టిఫికేట్ పెట్టారు, లేదంటే లైక్ ఏమైనా సర్టిఫికేట్స్ లేని ఆర్ అప్డేటెడ్ లేని సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళకు రిజెక్ట్ అని వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్ చాలా ఈజీగా ఇస్తున్నారండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకు రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీఅప్లోడ్ వస్తే ఈజీగా మనం ఎన్నిసార్లన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక సర్టిఫికేట్ మనకు టీసీ కానీ పీసీ సిఎంఎం లేదనుకోండి, ఫస్ట్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తోనే అప్లోడ్ చేయండి. లైక్ 6th సెమిస్టర్ ఉన్నాయనుకోండి, పీసీ సిఎంఎం బదులు 6th సెమిస్టర్ మేము పెట్టండి. సపోజ్ కొందరికి రిజెక్ట్ చేస్తున్నారు, ఎవరైతే టీసీ పెట్టకుండా ఓన్లీ 6th సెమిస్టర్ పెడితే రిజెక్ట్ చేస్తున్నారు, కానీ మేము కాల్ చేయడం జరిగింది. సో నేను ఒక 3 స్టూడెంట్స్కి అప్లై చేశాను. అందులో 2022 బ్యాచ్ అంటే అతనికి అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్స్, అతను సక్సెస్ అయ్యిండు. ఈ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి అప్లై చేశాను. సో టీసీ లేదు కాబట్టి నేను టీసీ ప్లేస్లో 6th సెమిస్టర్ మేము అప్లోడ్ చేసా. సిఎంఎం కూడా లేదు ఇద్దరికి, సిఎంఎం ప్లేస్లో కూడా 6th సెమిస్టర్ మేము పెట్టా. సో మనకు అక్కడ రిమార్క్ వచ్చింది, సో అప్లోడ్ కరెక్ట్ సర్టిఫికేట్ అని. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు సర్టిఫికేట్స్ ఇప్పుడు ఎలాగో ఇవ్వరు. సో ఇవ్వరు అని తెలిసినప్పుడు మనం ఉన్న సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేసేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు కన్వీనర్ సారే చెప్పారు, ఎవరైతే 2024 వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ లేకపోతే ఏం కాదు, ఏవైతే సర్టిఫికేట్స్ సిఎంఎం పీసీ టీసీ ప్లేస్లో మీరు 6th సెమిస్టర్ మెమో అన్న పెట్టుకోవచ్చు, సిఎంఎం వస్తే సిఎంఎం అన్న పెట్టుకోవచ్చు. 6th సెమిస్టర్ రిజల్ట్స్ రాని వాళ్ళు మీరు ప్రింట్ తీసుకొని దాని మీద స్టాంపుతో సహా ప్రిన్సిపల్ సైన్ ఉంటే అది వ్యాలిడ్ అవుతుంది. సో మీరు అలా అన్న పెట్టుకోవచ్చు. 2023 వాళ్ళు మీకు ఆల్రెడీ 1 year టైం ఉంది కాబట్టి మీరు అన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే సిఎంఎం పీసీ టీసీ ఉంటే అప్లోడ్ చేయండి. వాటి బదులు సపోజ్ మీకు కూడా అవి లేకపోతే సిఎంఎం అన్న పెట్టండి, లేదంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అదన్నా పెట్టండి. సో ఏదో ఒకటి పెట్టండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా మీరు 2024 అకాడమిక్ ఇయర్ది మాత్రమే పెట్టండి, ఎందుకంటే ఈ డిగ్రీకి సంబంధించిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం కాదు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు ఫ్యూచర్లో లైక్ ఫీజ్ అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ మీదనే మీరు ఎంత పే చేయాలి వస్తుంది, కాబట్టి దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. సో ఫస్ట్ దాన్ని కూడా మీరు రీఅప్లోడ్ చేయొచ్చు, కాకపోతే సడన్గా మీకు హయ్యర్ ఇన్కమ్ అని పడవచ్చు, లేదంటే మళ్ళీ రీఅప్లోడ్ అని ఆప్షన్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ స్లిప్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నాది పాతది ఉంది, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయకండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్, సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా April 1, 2024 తర్వాతది మీరు అప్లోడ్ చేయండి అంటున్నారు. కాబట్టి వితిన్ 2 daysలో కానీ 1 daysలో మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి. మీరు సర్టిఫికేట్ నేను స్లిప్ పెడతా 2023 ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కానీ ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఆ సర్టిఫికేట్ మీరు పెట్టింది వాళ్ళు అప్రూవ్ చేసి లైక్ ఇన్కమ్ హయ్యర్ అని వచ్చిందనుకో, దానికి రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు లైక్ 2024 Aprilదే మాత్రమే పెట్టండి. సపోజ్ ఇన్ కేస్ మీకు 2023 కానీ స్లిప్ కానీ January February అలా పెట్టి సపోజ్ మీకు ఇన్కమ్ హయ్యర్ అని పడింది అనుకో, సపోజ్ అంటున్నా, అప్పుడు మీరు మెయిల్ పెట్టచ్చు, టీఎస్సీపీకేట్కి మెయిల్ పెట్టి నేను ఇలా అప్లోడ్ చేస్తాను, నాకు కొత్తది ఉంది, నేను అలా అప్లోడ్ చేస్తా అని ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అదే దీని ప్రకారంగా ఉంటే రీఅప్లోడ్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్, జస్ట్ మనకు నచ్చినప్పుడు ఓపెన్ చేసి మనము అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇన్కమ్ వల్ల అయితే రిజెక్ట్ అవ్వకూడదు, ఇన్కమ్ పర్ఫెక్ట్గా పెట్టండి, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ జస్ట్ మీ ఇన్కమ్ మీదే ఉంటుంది కాబట్టి అదొక్కటి సర్టిఫికేట్ చూసుకోండి, మిగతా సర్టిఫికేట్స్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో రిజెక్ట్ చేస్తున్నారు కదా మరి ఎట్లా పరిస్థితి అంటే, మనకు 21 వరకు టైం ఉంది, ఎక్స్టెండ్ చేస్తే చేస్తారు, మోస్ట్లీ 95% ఎక్స్టెండ్ చేస్తారు. సో మెయిన్గా లాస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు టీసీ పరంగా కానీ సిఎంఎం కానీ పీసీ కానీ బోనాఫైడ్ ఓన్లీ డిగ్రీ ఆర్ బీఎడ్ ఆర్ బీటెక్ అంటే ఎవరైతే ఈ ఇయర్ వాళ్ళు అంటే 2024 కావచ్చు 23 అన్న వాళ్ళు కావచ్చు, కానీ ఈ సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు లాస్ట్కి ఏం చెప్తారంటే అప్లోడ్ 6th సెమిస్టర్ మెమో ఆర్ అప్లోడ్ సిఎంఎం
ఆర్ అప్లోడ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఈ 3 సర్టిఫికేట్స్ పీసీ ప్లేస్లో, టీసీ ప్లేస్లో, మీకు సిఎంఎం ప్లేస్లో ఒక సర్టిఫికేటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. సో మీ ఇష్టం, మీరు కోర్స్ కంప్లీషన్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు, 6th సెమిస్టర్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు కాలేజెస్కి వెళ్ళి తెచ్చుకుంటా అంటే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు. టెన్షన్ పడకండి, ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. మన ఇన్కమ్ పర్ఫెక్ట్ ఉంటే అన్నీ అప్లోడ్ చేయండి. రిజెక్ట్ అయితే ఏం టెన్షన్ తీసుకోకండి. మీకు 3-4 డేస్ తర్వాత పక్కా వాళ్ళే చెప్తారు అప్లోడ్ 6th సెమిస్టర్ మెమో లేదంటే కోర్స్ కంప్లీషన్. సో మీరు కనీసం ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్నది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదంటే 6th సెమిస్టర్ మెమో అన్నిట్లో పెట్టినా ఏం కాదు. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అంటే సెప్టెంబర్ 9 సెప్టెంబర్ మంత్లో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. అప్పుడు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో అప్పుడు టీసీ కావాలి. టీసీ మ్యాండేటరీగా మీరు సబ్మిట్ చేస్తేనే మీ సీట్ బుక్ అవుతుంది. సో మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా టీసీ అయితే మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు టీసీ బదులు ఏదో ఒకటి అప్లోడ్ చేయండి ఎందుకంటలేరంటే ఇప్పుడే అంటే అందరూ ఆ టీసీ తెచ్చుకోకుండా సిఎంఎం కానీ 6th సెమిస్టర్ మేము అప్లోడ్ చేసేస్తారు. సో అందుకు మీకు ఇష్యూ అవ్వద్దని వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు. సో ఇలా రిజెక్ట్ చేసినందుకు మీరు వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, కస్టోడియన్ సర్టిఫికేట్, టీసీ అన్నీ తెచ్చుకుంటారని వాళ్ళు ఇప్పుడు చెప్పారు. ఎగ్జాక్ట్ 21 కదా, 21 తర్వాత బిలో అంటే 2019 అప్పుడు యాక్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు అందరినీ. ఎవరైతే పాస్ అయినట్టు చూపిస్తే అంటే డిగ్రీ వాళ్ళు 6 సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి, బీటెక్ వాళ్ళు 8 సెమిస్టర్ మెమోస్, బీఎడ్ వాళ్ళు మీకు సెమిస్టర్ ఏవైతే పాస్ అయినవి ఉంటాయో అవి అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ రిజల్ట్స్ వెయిటింగ్ చేసే వాళ్ళు ఏం టెన్షన్ అవ్వకండి, ఎన్నైతే పాస్ అయ్యారో ఆ సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. అవన్నీ చూస్తారు. లాస్ట్ 3-4 డేస్ 2 డేస్ ముందు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. సో టెన్షన్ అవ్వకండి. ఇప్పుడు రిజెక్ట్ అయినా ఎట్లా ఎడిట్ అనేది ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు ఓకే, అన్నీ సక్సెస్ అయ్యి ఇన్కమ్ హయ్యర్ పడిన వాళ్ళు మీరు మెయిల్ చేయాలి. ఐ వాంట్ టు రీఅప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అని చేసుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. కానీ రీఅప్లోడ్ ఆప్షన్ రాకపోతే మెయిల్ పెట్టండి, రీఅప్లోడ్ వస్తే మీరు పెట్టుకోవచ్చు. సో సేఫ్ జోన్గా April 1 తర్వాత ఎప్పుడు పెట్టినా ఓకే. ఇప్పుడు మనము ఎట్లా ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ TSCP గేట్ వెబ్సైట్లో మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఎలా అయితే అప్లై చేశారో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్రతి సబ్జెక్ట్ చూసుకోవాలి. మీరు ప్రతి సబ్జెక్ట్లో లైక్ ఓకే అయిందా లేదా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు 2 సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళు రెండిట్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చే వరకు చూస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ చూడాలి. సో 10th టు డిగ్రీ, 10th టు బీఎడ్, సో 10th టు బీటెక్ అన్నీ చూడండి. మీకు ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో చూసి ఒక సర్టిఫికేట్ కాదు, కొందరికి 2 రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరికి 3 రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో అన్నీ పర్ఫెక్ట్గా మనం అప్లోడ్ చేసినాయి, అప్రూవ్ అయినాయి లేవో చూడండి. ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా పెట్టని కానీ ఒక సర్టిఫికేట్ పెట్టబోయి ఇంకొక సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు కానీ అంటే ఇర్రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే బ్లర్గా వచ్చినాయి కానీ ఏ రీజన్ అయినా కానీ ఆ రీజన్ వల్ల మీరు రిజెక్ట్ అయినందుకు కింద మనకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి రిమార్క్ ఉంటుంది, ఒకటి అప్లోడ్ కరెక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. రిమార్క్ అంటే వాళ్ళు చెప్తారు ఈ సర్టిఫికేట్ బదులు ఈ సర్టిఫికేట్ పెట్టారు, లైక్ 6th సెమిస్టర్ బదులు మీరు 5th పెట్టారు అనుకోండి, ఇలా మీరు చేంజ్ చేశారు, దాని బదులు మీ యొక్క రీఅప్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని వస్తుంది. సో ఇలా రీఅప్లోడ్ వచ్చినప్పుడు మీకు ఎన్ని రీఅప్లోడ్ వచ్చినాయి, కొందరికి ఒక సర్టిఫికేట్ రావచ్చు, కొందరికి 2 రావచ్చు, కొందరికి 3 కూడా రావచ్చు, కొందరు బ్లాక్ అండ్ వైట్ పెట్టవచ్చు క్యాస్ట్ కానీ అలా. సో బ్లాక్ అండ్ వైట్ పెట్టినా అప్పుడప్పుడు రీఅప్లోడ్ వస్తే మీరు ఒరిజినల్ కలర్ ప్రింట్ పెట్టాలి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ మీకు ఎన్ని సర్టిఫికేట్స్కి రిమార్క్ వచ్చింది అది తెలుసుకోండి. సెకండ్ రీజన్ కూడా అడుగుతారు, రీజన్ కూడా పెడతారు. అప్లోడ్ ప్రాపర్ సిఎంఎం, అప్లోడ్ టీసీ, అప్లోడ్ పీసీ, బోనాఫైడ్స్, అప్లోడ్ 10th బోనాఫైడ్స్. సో డీటెయిల్గా వాళ్ళు రిమార్క్ ఇస్తారు. మనం ఎన్నిసార్లు అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు వచ్చింది, మీరు ఏం చేస్తారు, సర్టిఫికెట్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయండి. కొంత బ్లర్ ఇమేజెస్ వల్ల క్యాన్సిల్ అవ్వచ్చు. సో అప్లోడ్ ప్రాపర్ ఇమేజ్ వస్తుంది. సో అప్లోడ్ చేయండి మంచిగా. మళ్ళీ ఒక 1 hour 2 hours తర్వాత కానీ నెక్స్ట్ రోజు కానీ రెగ్యులర్గా స్టేటస్ చెక్ చేసుకోవాలి. మనం అప్లోడ్ చేయగానే చూసేటోళ్ళు ఉండరు, ఎందుకంటే 5 వరకే చూస్తారు కాబట్టి నెక్స్ట్ రోజు చూడండి. మళ్ళీ ఓకే సక్సెస్ అని వచ్చిందనుకో ఓకే, లేదు అంటే మళ్ళీ
చూస్తూనే ఉండాలి. ఒక 3-4 అవర్స్కి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే అన్ని సక్సెస్ వచ్చినాక చూడండి. సపోజ్ మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అవుతే మళ్ళీ దాని బదులు వేరే సర్టిఫికేట్ పెట్టాలి. ఎక్సెప్ట్ CMM PC TC వల్ల రిజెక్ట్ అయితే లాస్ట్ వరకు వెయిట్ చేయండి, అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకున్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వదిలేయండి. వాళ్ళు రిజెక్ట్ చేసిన లాస్ట్ 2 days ముందు మీరు మళ్ళీ మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ 6th సెమిస్టర్ మెమో కానీ CMM కానీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ లాస్ట్ 3 days ముందు, కనీసం 3 days ముందు మళ్ళీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారంటే మీరు టీసీని నెగ్లెక్ట్ చేస్తారు. టీసీ మ్యాండేటరీ మనకు ఫైనల్ ఈ వెబ్ కౌన్సిలింగ్లో నాట్ మ్యాండేటరీ అంటే ఇప్పుడు లేకపోయినా మీరు ఏదో ఒకటి పెట్టొచ్చు అని చెప్తారు, కానీ టీసీ వాళ్ళనే రిజెక్ట్ చేస్తారు ఫస్ట్ పాయింట్. సో టీసీ అనేది మనకు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మ్యాండేటరీ కాబట్టి ఇలా స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇంకా ఎవరైతే అప్లై చేయలేరో ఫస్ట్ మీరు ఉన్న సర్టిఫికేట్స్తో అప్లై చేయండి. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా లేకపోతే ఆగండి. ఎక్సెప్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మిగతా ఎన్ని ఉన్నా కూడా అప్లై చేసి చూడండి మనకు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ బదులు ఇంకొక సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. సో సింపుల్ ప్రాసెస్. మనకు జస్ట్ రిమార్క్ వస్తుంది, దాని బదులు రీఅప్లోడ్ ఉంటుంది. ఎన్నిసార్లు అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాపర్ ఇమేజ్ మాత్రమే పెట్టాలి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎలాగో రిజెక్ట్ చేస్తున్నారు. సో 6th సెమిస్టర్ ఉంటే అప్లోడ్ చేయండి. PC CMM TC బోనాఫైడ్ డిగ్రీ బీటెక్ లేకపోతే ఫస్ట్ మీ కాలేజ్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టీసీ అయితే మ్యాండేటరీ, ఆన్లైన్లో కాకపోయినా ఆఫ్లైన్లో మీకు ఒక మ్యాండేటరీ కాబట్టి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ కస్టోడియన్ కానీ సో ఇవన్నీ తెచ్చుకోండి. సో ఫస్ట్ ఉన్నాయి అప్లోడ్ చేయండి. రిమార్క్ వస్తే దాని బదులు వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ అన్ని TSCP గెట్ లాగిన్ ఐడి ప్రతి సబ్జెక్ట్ చేయాలి. మళ్ళీ ఒకళ్ళు 3 సబ్జెక్ట్స్ అప్లై చేస్తే 3ట్లో అయినా లేవా సేమ్ ప్రాసెస్ చేయాలి. సో ఇవ్వండి. ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమన్నా ఇందులో ఎడిట్ కానీ ఉంటే మీరు సపరేట్గా TSCP గెట్కి కాంటాక్ట్ అస్ అని ఉంటుంది వెబ్సైట్లోనే. అక్కడ మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ID ఉంటుంది. సో ఫోన్స్ చేస్తే లిఫ్ట్ అయ్యారు కాబట్టి మీరు మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్ కూడా ప్రాపర్గా మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేము, మీ సబ్జెక్ట్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ప్రాబ్లం ఏంది దానికి రిలవెంట్ అయిన డాక్యుమెంట్ అటాచ్ చేసి పంపితేనే వాళ్ళు చూసి ఎడిట్ చేస్తారు. ఉట్టిగా నార్మల్గా మెసేజ్ చేస్తే చూడరు కాబట్టి ఆ విధంగా చేయండి. సో మోస్ట్లీ అప్లై చేసిన తర్వాత చూడండి. సో ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే రిజెక్ట్ అయితే ఏం కాదండి, పక్కా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు కాలేజ్కి వెళ్ళి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టీసీ అయితే మ్యాండేటరీ, టీసీ అయితే తెచ్చుకోండి. సో ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో లైక్ కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే సక్సెస్ఫుల్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుందో మీకు సపరేట్ సబ్జెక్ట్కి కాలేజెస్ ఉంటాయి. అన్ని కాలేజెస్ సేమ్ ఉండవు. ఒక సబ్జెక్ట్కి 5 కాలేజెస్ ఉంటాయి, ఒక సబ్జెక్ట్కి 2 ఉంటాయి, ఒక కాలేజ్కి 20 ఉంటాయి. సో సబ్జెక్ట్ పరంగా మనకు కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో నా టెలిగ్రామ్ ఛానల్లో అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. TSCP గెట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇందులో చెప్పని వేరే డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.